పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విజయ్ 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి గాయని శోభా చంద్రశేఖర్. ఆయనకు ఒక సోదరి ఉండేది విద్య. ఆమె చిన్న వయసులోనే మరణించారు. ఈ సంఘటన ఆయనపై చాలా ప్రభావం చూపింది. విజయ్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి 1992లో నల్లయ్య తీర్పు సినిమాతో హీరోగా ప్రారంభమయ్యారు. 1990లలో ప్రేమ కథలు, యాక్షన్ సినిమాలతో భారీగా గుర్తింపు పొందారు. గిల్లీ, తుపాకీ, మర్సల్, మాస్టర్, లియో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్గా ఎదిగి అభిమానుల నుండి తలపతి అనే బిరుదు పొందారు. విజయ్ భార్య పేరు సంగీత స్వర్ణలింగం. ఈమె సంగీత మొదట విజయ్కి ఫ్యాన్గా పరిచయమైంది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి 3 సంవత్సరాల తర్వాత 1998లో యూకేలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1999 ఆగస్టు 25న చెన్నైలో సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా. విజయ్ తన కుటుంబాన్ని చాలా సంవత్సరాల పాటు మీడియాకు దూరంగా ప్రైవేట్గా ఉంచారు. మొదటి 20-25 సంవత్సరాల వీరి జీవితం శాంతంగా, సంతోషంగా సాగిపోయింది. సంగీత విజయ్కు మంచి సపోర్ట్ ఇచ్చేది. ఆమె ఆయన సినిమాలపై స్ట్రిక్ట్ క్రిటిక్గా కూడా ఉండేది. అయితే 2025-26 సంవత్సరంలో ఆమె డైవర్స్ కోసం పిటిషన్ ఫైల్ చేసిందని వార్తలు వస్తున్నాయి. దాంపత్య విభేదాలు మరియు విజయ్కి ఒక హీరోయిన్తో ఎఫైర్ ఉందని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. విజయ్ అనేక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ తమిళనాడు స్టేట్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించాయి. విజయ్ మంచి ప్లేబ్యాక్ సింగర్ కూడా. కొన్ని పాటలు స్వయంగా పాడి అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే ఆయన డ్యాన్స్ చాలా ప్రత్యేకం. విజయ్ తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా అనేక రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సహాయం, పేదలకు సేవలు చేశారు. ఇటీవల సంవత్సరాల్లో విజయ్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. విజయ్ 2024లో అధికారికంగా తన పార్టీ తమిళగ వెట్రి కజగం టీవీకేను ప్రారంభించారు. ఆయన ప్రధాన లక్ష్యం యువత, విద్య, అవినీతి వ్యతిరేక పాలన, ప్రజా సమస్యలపై మాట్లాడటం, యువతను ఆకర్షించడం వల్ల ఆయనకు తమిళనాడులో బలమైన మద్దతు పెరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.